గోదావరి బేసిన్లో తుమ్మిడియేటి నుంచి చేవెళ్ల వరకు నీళ్లు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి 38,500 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్, అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు, పంపులు లిఫ్టులు. ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనక వర్షం కురుస్తుంది. జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించండు. ఈ 3 స్టేజీల నుంచి 5 స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది. మీ చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి గారు మంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు హాజరై 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు 299 టీఎంసీ తెలంగాణ వాడుకుంటామని పంచాయతీ సెటిల్ చేసుకున్నారు. చంద్రశేఖరరావు ఏం వాదించాల్సిన అవసరం ఉండే? అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు జరగాలి. పరివాహక ప్రాంతం తెలంగాణకు 71% ఉంది, ఆంధ్రప్రదేశ్కి 29% ఉంది. కాబట్టి 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి, మిగిలినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో చంద్రశేఖరరావు ఈ వాదన వినిపించాల్సింది. రెండో పాయింట్ ఏంది? బేసిన్ లోపలనే నీళ్లు వాడాలి, బేసిన్ బయటకు తరలించడానికి వీల్లేదు. ఇది రెండో విధానం. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణా బేసిన్లో వాడట్లేదు కృష్ణా నది జలాలను, పెన్నా బేసిన్కి తీసుకెళ్తున్నారు. కృష్ణా బేసిన్ అవసరాలు తీరితేనే పెన్నా బేసిన్కి తీసుకెళ్లాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఏదైతే పెన్నా బేసిన్కు తరలించకపోతుందో ఆ పెన్నా బేసిన్ తరలింపును పూర్తిగా తక్షణమే ఆపండి అని ఫస్ట్ అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి దగ్గర జరిగిన మీటింగ్లో చంద్రశేఖరరావు గారు వాదించాల్సిన అవసరం ఉండే. అది వాదించలేదు. ఇంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 4 ప్రాతిపదికలు ఈరోజు మనం వాదన ఏదైతే వినిపిస్తున్నాం వివరాలు మీకు చెప్పాడు. ఏ ఒక్క అంశం కూడా ఆ రోజు చేయలే. పోనీ ఫస్ట్ ఇయర్ మిస్ అయింది, తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా దాని మీద తిరిగి వాదన వినిపించలేదు. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కృష్ణానది జలాలను పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించడానికి కారణం చంద్రశేఖరరావు గారు తీసుకున్న 2014 నుంచి 2023 వరకు జరిగిన నిర్ణయాలు.